ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామినితి నామినే. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రాజుగారు ఆహ్వానించడం, నేను ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా శుభాశీస్సులు. మీ అందరికీ కూడా ఇది ఒక అద్భుతం. ఈ అరణ్యం మధ్యలో ఇందాక కృష్ణుని యొక్క కీర్తనలు జరుగుతూ ఉంటే, మీరందరూ కూడా నృత్యం చేస్తూ ఉంటే, భగవంతుడు ఒక విషయం చెప్తాడు. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తే నేను అక్కడ ఉంటాను అంటాడు భగవంతుడు. మరి మీరు కీర్తిస్తూ నృత్యం చేస్తూ ఉంటే కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఆధ్యాత్మికత అన్నటువంటిది ఉంటుందో అక్కడ మనకు మామూలుగా వేరే కార్యక్రమాల్లో ఆనందం ఉండదండి. ఆనందం కాదు, బయట కార్యక్రమాల్లో దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అనుకుంటాం. బయట తలనొప్పి ఉంది, ట్యాబ్లెట్ వేసుకుంటాము, తగ్గుతుంది. ఎవరైనా వచ్చి అడుగుతారు, ఎట్లా ఉందయ్యా ఇప్పుడంటే, బాగా హ్యాపీగా ఉందంట. అది హ్యాపీనెస్ కాదు, దుఃఖం నుంచి విరామం. అది కేవలం ఆనందం జీవుడికి ఎక్కడయ్యా వస్తుంది అంటే ఆ పరమాత్మ కార్యక్రమంలో మనల్ని కైంకర్యం చేసుకున్నప్పుడు కలిగేదే సహజానందం అన్నారు దాన్ని. అంటే న్యాచురల్ హ్యాపీనెస్, అది సహజానందం. ఇందాక మనం అనుభవించినటువంటిది అది సహజానందం, అది సహజానందం. సో అందువల్ల ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం సామాన్యం కాదది. దానికి ఆ భగవంతుని గురువు యొక్క ఆశీస్సులు ఉండాలి. ఎందువల్ల అంటే మనం ఉన్నటువంటిది కలియుగం. ఈ కలియుగంలో ఆధ్యాత్మికత అనే దానికి లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు వర్షం పడింది, సినిమాకి పోయేవాడు ఆగడు, హోటల్కి పోయేవాడు ఆగడు, ఇంకో పనికి మాలిన పని చేయడానికి వెళ్ళేవాడు ఆగడు. కానీ గుడికి వెళ్ళేవాడు మాత్రం ఆగిపోతాడు. ఏమంటే వర్షం పడింది అంటే, దేవుడు అంటే, ఆధ్యాత్మికత అంటే లాస్ట్ ప్రయారిటీ. అటువంటి ప్రవాహానికి ఎదురీత లాంటి వాతావరణంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.
మా ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు, ఆయన గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి 21 సంవత్సరాల వయసులో వారిని ఆదేశించారు. ఏమని అంటే, అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తూ ఉంది, మీరు ఆ అమెరికాకి వెళ్ళి వాళ్ళు మన సనాతన ధర్మాన్ని అనుసరించేటట్టుగా మీరు చెయ్యాలా అన్నారు. అప్పుడు ఆయన వయసు 21 సంవత్సరం. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే 68 సంవత్సరాల వయసులో ఆయనకి వీసా లభించింది అమెరికాకు వెళ్ళడానికి. అది కూడా ఒక బొగ్గు తీసుకొని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళారు. ఆ నౌకా ప్రయాణంలో ఆయనకి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అప్పుడు భగవంతునితో ఒక లేఖ రాసుకున్నారు ఆయన. ఏమని అంటే, నాకే రకమైన అర్హత లేదు, మీ యొక్క నామాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి ఒకే ఒక అర్హతతోటి నేను వెళ్తున్నాను. మీ చేతిలో నేను ఆట బొమ్మను, నన్ను ఎట్లా ఆడించుకుంటారో ఆడించుకోండి అని చెప్పి డైరీలో రాసుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా 14 సార్లు తిరిగి 108 మందిరాలు నిర్మించారు ప్రపంచమంతా. వెస్ట్ వర్జీనియాలో 3,000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిరం బంగారుతో నిర్మించారు ఆయన శిష్యులు కృష్ణుని కోసం. ఆయన ప్రపంచానికి చెప్పింది ఒకటే, చాలా సరళమైన సందేశాన్ని ఇచ్చారు ఆయన. అయ్యా, ప్రతి ఒక్కరికి ఆనందం కావాలా, కానీ ఆ ఆనందం పొందాలంటే సూత్రం తెలియాలరా నాయనా బాబు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి చట్టాలు కూడా ఉన్నాయి, ఆ ప్రకృతి చట్టాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి నాకు సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో జీవించాలంటే చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలా, ఈ ప్రకృతిలో జీవించాలంటే ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాల. మరి ఆ ప్రకృతి చట్టాలు ఎక్కడండి చెప్తున్నారు అని సందేహం కలుగుతుంది మనలో. ఆ ప్రకృతి చట్టాలు ఎక్కడున్నాయంటే భగవద్గీత. భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ లాంటిది. నేను ఒక 10 సంవత్సరాల క్రిందట రాజమహేంద్రం నుంచి 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు భగవద్గీత మీద విద్యార్థులకు ఒక పోటీ పెట్టాను. దగ్గర 40,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు దాంట్లో. నెల్లూరు జిల్లా, కడప జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ 2 ముస్లిం పిల్లలకు వచ్చింది. నెల్లూరు జిల్లా పిల్లవాడు రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ పిల్లవాడు నాకు 2 నిమిషాలు సమయం ఇవ్వండి మాట్లాడడానికి అన్నాడు. మహమ్మదీయ పిల్లవాడు ఏం మాట్లాడతాడో అని మన ఆర్గనైజర్స్ కొంచెం సందేహపడితే, విషయం నా దగ్గరికి వస్తే వేదిక మీదకి పిలవండి పర్వాలేదు అన్నాను. ఆ పిల్లవాడు వేదిక మీదకి వచ్చి, మా పెద్దలు చెప్పారు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదు అని, కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 ప్రైజ్ మనీ పెట్టారు, నాలో చాలా ఉత్సాహం వచ్చింది పార్టిసిపేట్ చేయాలా అని చెప్పి నేను ఆ భగవద్గీత తీసుకొని ప్రిపరేషన్ అయ్యాను, మొదలుపెట్టాను చదవడము. అది చదివిన తర్వాత నాకు అర్థమైన సత్యం ఏంటి అంటే, మా పెద్దలు చెప్పిన మాట తప్పు అని అర్థమైంది. వాళ్ళు ఏమన్నారు, ఇది మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదు అన్నారు. కానీ మతమన్న పదమే లేదు భగవద్గీత మొదటి నుంచి చివరి వరకు. ఇది చదివిన తర్వాత నాలో ఒక ప్రేరణ కలిగింది. ఏంటయ్యా ప్రేరణ అంటే, హింస లేని జీవితాన్ని గడపాలా అన్న ప్రేరణ కలిగింది. ఇది చదివిన తక్షణమే మాంసాన్ని భుజించడం మానేశాను నేను అన్నాడు. ఇందాకటి నుంచి రాజుగారు కూడా 2-3 సార్లు మన ధర్మం కాపాడుకోవాలా అని చెప్తూ ఉన్నారు. మన ధర్మం ఎక్కడ నష్టపోయింది అంటే మీకు వివరిస్తాను నేను. దేవాలయానికి వెళ్తే కూర్చోవాలా అంటారు, ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలో. అట్లా వంగి లేచి వెళ్ళిపోతారు, అక్క కూర్చోవాలంటక్క అని చెప్పి అట్లా వంగి లేచి వెళ్ళిపోతుంటారు. ఒకవేళ కూర్చున్నా
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టుగా అక్కడ చర్చించే విషయాలు ఏంటయ్యా అంటే, అక్క ఆ అత్త కోడలు కొట్టుకున్నారంట కదా అంటే, గుడికి వచ్చి చాలా రోజులైంది లేవే అందుకని నాకు తెలియలే. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు చర్చించుకునేవి ఇవి. ఎందుకు కూర్చునేవారు అంటే, ఇంతకు ముందు రోజుల్లో టెంపుల్ ఈజ్ ద ప్లేస్ ఫర్ లెర్నింగ్, జ్ఞానానికి అదే స్థానము కూడలేది. సో భగవంతుణ్ణి దర్శించిన తర్వాత ఎవరో ఒక సాధువు అక్కడ కూర్చొని ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే వినడానికి కూర్చునేవాళ్ళు. ఏదైతే వినేవాళ్ళో వాళ్ళ జీవితంలో వినియోగించుకొని వాళ్ళ జన్మను ధన్యం చేసుకునేటువంటి వారు. ఇంతకుముందు రాజర్షులు ఒక సమాజం ఏర్పడింది అంటే వాళ్ళు ఒక దేవాలయాన్ని కట్టేవారు. కారణం ఏంటి అంటే, అప్పట్లో సింపుల్ లివింగ్, హై థింకింగ్. జీవించడానికి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకునేవారు కాదు. సరళమైన జీవితం ఉండేది. హై థింకింగ్, ఉన్నతమైన ఆలోచన ఉండేది. ఏమిటయ్యా ఉన్నత ఆలోచన అంటే, వేదం చెప్పినట్టుగా మనుష్య జన్మ, సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి, చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఆ మనుష్య జన్మ యొక్క పరమార్థం ఏంటి అని తెలుసుకునే దానికోసం వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి వారు. అదే ఉన్నతమైన ఆలోచన, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, శాశ్వత పరిష్కారం ఏంటి ప్రశ్నించుకున్నప్పుడు అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి భగవద్గీతలో. నేనెవరు అంటే భగవంతుడు చెప్తున్నాడు, మమ ఇవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ నా అంశలు అంటున్నారు. మరి ఆయనెవరు, అహం బీజప్రాదపిత, మీ అందరికీ బీజప్రదాతనైనటువంటి తండ్రిని నేను అని భగవంతుడు చెప్తున్నాడు. మరి జీవిత గమ్యం ఏంటి, అబ్రహ్మాభూనాంలోకో పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. ఎక్కడైతే పునర్జన్మ ఉంటుందో మృత్యు ఉంటుంది. ఆ రెండిటి మధ్యలో ముసలితనం, వ్యాధి అనేటువంటి క్లేశాలు ఉంటాయి. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి, నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఈ విలువైనటువంటి మనుష్య జీవితం దానికోసం ఉద్దేశింపబడింది, ఇంకా వేరే దేనికి కాదు, వేరే దేనికి కాదు. మహాభారతం అందుకే ఇంత విలువైన మనుష్య జీవితాన్ని నువ్వు పొందిన తర్వాత కేవలం 4 ప్రక్రియలు చేసినట్లయితే నీకు జంతువుకు వ్యత్యాసం లేదంటుంది. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీనరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేన హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది, సమానమే. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు, ధర్మోహితేశో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహీ సమాన, ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. ఒకటే వ్యత్యాసం, వాటికి 4 పాదాలు ఉన్నాయి, మనకు 2 పాదాలు ఉన్నాయి. అంతకు మించి చైతన్యం అంతా ఒక్కటే, చైతన్యం అంతా ఒక్కటే. ఈరోజు మనిషి ఏదో అనుకుంటున్నాడు, నేనేదో సాధించేశాను, టెక్నాలజీ పాదచారుల నుంచి అంతరిక్షం దాకా వెళ్ళిపోయింది, అది ఇది, కానీ శాంతి తరిగిపోయిందే, ఆనందం పోయిందే. టెక్నాలజీ పెరిగింది, కారణం ఏంటో తెలుసా, సహజ స్వరూపానికి భిన్నంగా మనం వ్యవహరించుకుంటూ ఉన్నాం. సహజ స్వరూపం, జీవుని యొక్క సహజ స్వరూపానికి భిన్నంగా మనం వ్యవహరించుకుంటూ ఉన్నాం. నీటిలో నుంచి చేపను బయటకు తీసి పంచభక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, అది కొద్ది క్షణాల్లో చనిపోతుంది. కారణం ఏంటి, దాని సహజమైన గుణం నీటిలో ఉండడం. ఆత్మ యొక్క సహజ గుణం పరమాత్మతో ఎప్పుడు సంబంధం కలిగి ఉండడం. అది లేని దాని వల్లే అసంతృప్తి. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించక ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పట్టుబదల్ని విక్రమార్కుల్లాగా. ఏదో ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. నువ్వెన్ని ప్రయత్నం చేసినా నీ సహజ స్థితి, యోగా అంటే కూడిక, ఆ సంబంధం ఆ పరమాత్మతో ఏర్పరచుకోనంత వరకు కూడా ప్రాపంచికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వ్యర్థమే. నీలో ఆనందం ఉండదు, నీలో ఆనందం ఉండదు. ఒక రాణిగారు కొలంలో స్నానం చేస్తూ ఉన్నారంట, ఆభరణాలన్నీ కూడా గట్టు మీద పెట్టారంట. ఒక కాకొచ్చి విలువైన వజ్రాల హారాన్ని ఎత్తుకొని ఎగిరి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఆమెకు దాని మీద చాలా వ్యామోహం అంట. అందరి చేత వెతికిచ్చారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా బాధతో చెప్పింది. రాజుగారు అన్నారు, పోతే పోయిందిలే, దానికన్నా విలువైంది నీకు చేసిస్తానంటే, అదేం సమస్య లేదు, నాకు అదే కావాలనిందంట. అంటే రాజుగారు దండోరా వేయించారు. దాని విలువ 10,000 వరహాలే, ఎవడన్నా తీసుకొచ్చిస్తే 1,00,000 వరహాలు ఇస్తానన్నాడంట.
అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకడు అనుకున్నాడు, అరే జీవితంలో ఇదొక్కటి కానీ నేను సాధిస్తే కాలు మీద కాలు కాదు తల మీద కాలు వేసుకొని బతికేయచ్చు, మంచి చౌక బేరము అని చెప్పి ఆ కొలనంతా జల్లెడు పడుతున్నాడంట. అయితే వెళ్తే ఆ కొలంలో వాడికి ఆ వజ్రాల నెక్లెస్ కనిపిస్తుంది, కానీ పట్టుకోపోతే చేతికి దొరకట్లేదు. ఒక సాధువు అట్టు పోతూ ఉన్నాడు. ఆ సాధువుతో అన్నాడు, ఏమయ్యా సాధువు, భిక్షాటనకి వెళ్తున్నట్టున్నావు, నాతో ఒక మంచి డీల్ ఒకటి ఉంది, నేను నీకు అది పొందే విధానం చూపిస్తాను, నాకు దొరకట్లేదు, నీకేమైనా దొరుకుతుందేమో ప్రయత్నం చేయి, అయితే నేను కనుక్కున్నాను కాబట్టి వచ్చే బహుమతిలో 20% నీకు 80% నాకు అన్నాడంట. ఈ శాతాల పక్కన పెట్టరా నాయన, అసలు విషయం ఏంటో చెప్పంటే, ఇదో ఇంకేం మాట్లాడద్దు, 40 నీకు 60 నాకు అన్నాడంట. ఒరే నువ్వు అసలు విషయం ఏంటో చెప్పరా నాయన అన్నాడంట. ఫైనల్ ఒకటే సెటిల్మెంట్ 50-50 అన్నాడంట. ఒరే అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడంట. ఇట్లా రాణిగారి నెక్లెస్ పోయింది, నాకు కొలంలో కనిపిస్తుంది, కానీ పట్టుకోపోతే చేతికి అందట్లేదు, మీరు సహాయపడి దాన్ని పట్టిస్తే నేను మీకు సగం సగం అన్నాడంట. సాధువు అక్కడికి వెళ్ళి, ఒరే పిచ్చోడ తలపైకెత్తు అన్నాడంట. తలపైకెత్తితే ఆ కొలను పక్కనున్న చెట్టు కొమ్మకి ఆ నెక్లెస్ వేలాడుతూ ఉంది. దాని నీడ ఆ నీళ్ళల్లో కనిపిస్తుంటే ఆ నీడను పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ పిచ్చోడు. మనం కూడా పరతత్వంలో ఆనందం ఉంది, ఈ ఛాయా ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా? ఆనందం ఎక్కడుందో తెలుసుకోవాలి. అక్కడుంది, పరతత్వంలో ఉంది ఆనందం, ఈ యొక్క ప్రాపంచిక జగత్తులో లేదా ఆనందం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ సత్యాన్ని మనం గుర్తించాల. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళే సమయంలో ఏంటి పరిస్థితి అంటే హిప్పీ కల్చర్ ఉండింది. వాడు జీవితంలో అన్నీ అనుభవించాడు. ఇప్పుడు అది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆ కల్చర్ని ఇక్కడికి. అందరూ పిచ్చిగుళ్ళులాగా జుట్లు పెంచేసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఇప్పుడు ఆ హిప్పీ కల్చర్లో ఉంటున్నారు. అది ఎన్నో 50 సంవత్సరాల కిందట అమెరికాలో ఉన్నది. అది 50 సంవత్సరాల కిందట వాళ్ళు అన్నీ అనుభవించేసి మాదక ద్రవ్యాలు అది ఇది ఏం అర్థం కాలేదు వాళ్ళకి. జీవిత పరమార్థం ఏంటో అర్థం కాలేదు. స్వామి ప్రభుపాదుల వారు ఒకరోజు న్యూయార్క్ నగరంలో ఉపన్యాసం ఇస్తూ ఉంటే కొన్ని వేల మంది ఆయన ముందు కూర్చొని ఉన్నారు. ఉపన్యాసం అయిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, స్వామీజీ భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మిరాకిల్ చేస్తారు, మీరు చేయలేదేంటి అన్నాడు. అప్పుడు స్వామి ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్పారు, నేను చేసిన మిరాకిల్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. ఏంటి మేము చూడలేదే అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, కట్టు బొట్టు నడవడిక బోడిగొట్టి పిలకబెట్టి రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఎంతకన్నా మిరాకిల్ ఏముంటుందన్నారు. రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఎంతకన్నా మిరాకిల్ ఏముంటుంది అన్నాడు. నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఏంటి అంటే మ్యాజిక్లు కాదు, సమాజానికి కావాల్సింది వ్యక్తి నడవడికలో మార్పు కావాలా, రాక్షసత్వం మనుషుల్లో ప్రోవాలా. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఒక గదిలో 20 కుక్కల్ని పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఉపయోగం లేదు, అవి కాట్లాడుకుంటాయి జంతువులు. అదే రకంగా అటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉండదు. మనిషిలో మృగత్వం మనిషిలో రాక్షసత్వం పోయినప్పుడే సమాజంలో శాంతి వస్తుంది. అది పోవాలా అంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గీతా జ్ఞానం ప్రేమతత్వాన్ని మన హృదయంలోకి తీసుకోవాలా. అప్పుడు సమాజంలో ప్రేమతత్వం ప్రతి ఒక్కరి హృదయంలో ప్రేమతో నిండుతుంది. భగవంతుడు చెప్పాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితా సమదర్శిన అన్నాడు. యథార్థ జ్ఞానం ఎవడైతే పొందుతాడో బ్రాహ్మణుణ్ణి గోవుని ఏనుగుని సునకాన్ని సునక మాంసముని చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు అని. ఇప్పుడు భార్యాభర్తల మధ్య లేదు సమదృష్టి, తల్లిదండ్రులు పిల్లల మధ్య లేదు సమదృష్టి, స్నేహితుల మధ్య లేదు. ఈర్ష్య ద్వేషం అసూయ కుట్ర కుతంత్రాలు వీటన్నిటితోటి ఇప్పుడు ఒక జంతువు మీరు చూడండి, అది ఒక గింజ పక్షి తింటుంది, ఒక గింజ తిని అట్టా ఇట్టా బెదురుతూ చూస్తూ ఉంటుంది. అంటే ఎవరొచ్చి ఏమి అటాక్ చేసేస్తారని భయం. ఇప్పుడు మనుషులు కూడా గ్రేట్ ఇన్సెక్యూరిటీతో జీవితాలు గడుపుతూ ఉన్నారు. భయం, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చినోడు సురక్షితంగా తిరిగి వస్తాడని తెలియదు. ఎప్పుడు ఏం అపాయం, ఎందువల్ల మనుషుల్లో విలువలు లేని జీవితాలు గడుపుతున్నారు. కాబట్టి ఎవడు ఏమైనా చేసేయచ్చు ఎప్పుడైనా. కానీ మృగాల లాగా మృగ చైతన్యం సమాజం అంతా కూడా వ్యాప్తి చెంది ఉందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో సమాజానికి కావాల్సింది ఏంటి అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మార్పు తీసుకునేటువంటి ప్రక్రియ జరగాల. అప్పుడే ఈ సమాజంలో శాంతి అనేది నెలకొల్పేదానికి అవకాశం ఉంది. ఒకసారి గురునానక్ ఒక గ్రామానికి వెళ్ళాడంట. ఆ గ్రామంలో అందరూ మంచివాళ్లే, ఒక్కడు అబద్ధం చెప్పడు, ఒక్కడు మోసం చేయడు, ఒక్కడిలో దుర్మార్గం లేదు.
ప్రవచనం అయిపోయిన తర్వాత గురునానక్ అన్నారంట, ఈ గ్రామం సర్వనాశనం అయిపోవాలా అని చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయారంట. ఆ వెనకాల వచ్చిన శిష్యులకి ఏం అర్థం కాలేదు. ఇంకో గ్రామానికి వెళ్ళారు. అక్కడ అందరూ దొంగలు, మోసగాళ్ళు, దోపిడీగారులు, అందరూ దుర్మార్గులే. అక్కడ ప్రవచనం అయిపోయిన తర్వాత గురునానక్ అన్నారంట, ఈ గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అని ఆశీర్వచనం చేశారంట. ఈ శిష్యులకి ఈ ఆశీర్వచనాల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కాక రాత్రి నిద్రపట్టక అర్ధరాత్రి పూట పోయి గురునానక్ గారిని నిద్ర లేపేసి, గురువుగారు మీ ఆశీర్వచనాల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అన్నారంట. అప్పుడు గురునానక్ నవ్వుతూ చెప్పారంట, నాయనా, మంచివాళ్ళు ఉన్న గ్రామం చెడిపోతే జీవనోపాధికి తలా ఒక దిక్కుకెళ్తారు. ఆ మంచివాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంచుతారు. అందుకని మంచివాళ్ళు ఉన్న గ్రామం చెడిపోవాలని ఆశీర్వచనం చేశాను. మరి చెడ్డవాళ్ళు ఉన్న గ్రామం అభివృద్ధి చెందాలని ఎందుకు చేశారు గురువుగారు అన్నారంట. అప్పుడు గురునానక్ అన్నారంట, చెడ్డవాడు గాన వేరే గ్రామానికి వెళ్తే ఎక్కడ వెళ్తే అక్కడ నాశనం చేసేస్తాడు. ఇక్కడ బాగా అభివృద్ధి జరిగితే వాడు ఇంకో గ్రామానికి వెళ్లకుండా అక్కడే ఉంటాడు. వాడు నీడ కూడా వేరే దగ్గర పడకుండా ఉంటుంది. అప్పుడు వేరే గ్రామాలు రక్షింపబడతాయి. అందుకని అటువంటి ఆశీర్వచనం చేశానన్నాడు. సో ఈరోజు సమాజానికి కావాల్సింది ఏంటి అంటే మంచిని పెంచేటువంటి వ్యక్తులు కావాలి సమాజానికి. మరి ఆ మంచిని పెంచేటువంటి వ్యక్తులు సమాజానికి కావాలా అంటే ఇటువంటి సత్సంగాలు జరగాల. ఒకసారి హనుమంతుల వారు 7 రోజులైందంట పుట్టి. అంజనాదేవి చక్కగా స్నానం చేపించి అలంకరణ చేస్తూ ఉందంట. చక్కటి కీర్తన వినిపించిందంట. కీర్తన వినిపిస్తే హనుమంతుల వారు అమ్మని అడిగారంట, అమ్మ ఎక్కడి నుంచి కీర్తన అన్నాడంట. అంటే దేవర్షి నారదముని భగవత్నామ సంకీర్తన చేస్తున్నాడు నాయన అని చెప్పిందంట అంజనాదేవి. అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదుల వారి ముందు ప్రత్యక్షమైపోయి నమస్కరించుకున్నారంట నారదుల వారికి. అప్పుడు నారదుల వారు అన్నారంట, ఏ హనుమ, పుట్టి 7 రోజులైంది, ఏం చేసావయ్యా అన్నాడంట. స్వామి, పుట్టకనే చాలా ఆకలిగా ఉండింది. ఆకాశంలోకి చూశాను, సూర్యుడు పండనుకొని మింగడానికి పోయాను. చూడండి మూతంతా ఎట్లా మాడిపోయిందో. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, అందరితో యుద్ధం చేశాను. ఒక్కొక్కరూ ప్రసన్నమై రకరకాల వరాలు ఇచ్చారు నాకు అన్నాడంట. మరి నా నుంచి నీకేం వరం కావాలయ్యా అన్నాడంట నారదుల వారు. వారెవ్వరూ ఇవ్వని వరాన్ని నాకు ఇవ్వండి స్వామి అన్నాడంట. అంటే అప్పుడు సదా హరిని కీర్తిస్తూ ఉండు అని ఆశీర్వచనం చేశాడంట. ఆ ఆశీర్వచనం చేసిన తక్షణమే ఏనేం చేశాడంటే, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం కీర్తన మొదలుపెట్టాడు. ఆ కీర్తన వింటూ నారదుల వారు ఒక రాయి మీద కూర్చొని ఆయన వీణను ఇంకో రాయి మీద పెట్టాడంట. పెడితే ఆ వీణ పెట్టిన రాయి ఈ కీర్తన మాధుర్యానికి ఘన పదార్థం ద్రవ పదార్థం అయిపోయిందంట. ఆ వీణ దాంతో తేలుతూ ఉందంట. సాధన ఎందుకండి చెయ్యాలా అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు చెయ్యాలా అంటే అందుకు చెయ్యాలా. ఎందుకంటే ఈ రాతి హృదయం ఉంది కదా లోపల దాంకొని, అది కాస్త కరగాల. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అని ఒక ఆచార్యులు వృందావనంలో ఆయన కృష్ణుని అపహరణ వెనకాల ఉన్న పరమార్థాన్ని వివరిస్తారనమాట. వెన్న ఎట్లా ఉంటుంది? చాలా మెత్తగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. సాధన ద్వారా ఎవరైతే వాడి యొక్క హృదయాన్ని కటువుగా లేకుండా సున్నితంగా తయారు చేసుకుంటాడో, తెల్లగా కల్ముషము లేకుండా స్వచ్ఛంగా తయారు చేసుకుంటాడో, అటువంటి సాధకుని యొక్క హృదయాన్ని అపహరించడానికి ఆ నల్లని కృష్ణుడు వస్తాడయ్యా, అప్పుడు వాడికి మోక్షం వస్తుంది, జన్మ ధన్యమవుతుంది అంటాడు. సో అప్పుడు కొన్ని గంటలు గడిచిపోయిందంట. అప్పుడు నారదుడు అన్నాడంట, ఏమయ్యా హనుమా, చాలా మధురంగా పాడుతున్నావు, కానీ ఇంకా ఆపవయ్యా, నాకు ఇక్కడ ఒక్కడి దగ్గరే కదా పని, నేను ఒక్కడే మీడియా పర్సన్ని, ముల్లోకాలు వార్తలు నేనే క్యారీ చేయాలా, కొంచెం ఆపితే నేను వెళ్తానయ్యా అన్నాడంట. ఈయన టక్కని కీర్తన ఆపేశాడంట. ఎప్పుడైతే కీర్తన ఆపేశాడో ఆ ద్రవ పదార్థంగా మారినటువంటి రాయి మళ్ళా ఘనపదార్థం అయిపోయింది. ఆ వీణ చిక్కుపోయింది, దాంట్లో ఎత్తుతుంటే రావట్లేదు. అప్పుడు ఇక్కడ ఇంకో సత్యం మనం గమనించాల. సాధన ఏ రోజు మానేస్తామో ఆ రోజు మళ్ళీ ఇది రాయి అయిపోతుంది. హృదయం అర్థం చేసుకోండి సుమా. చివరిదాకా ఆ మోక్షాన్ని పొందేంత వరకు కూడా ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు సాధనని. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. చాలామంది ఏంటి అంటే
ఏదో కొంచెం దుఃఖం వచ్చినప్పుడు, కొంచెం అది వచ్చినప్పుడు, ఇది వచ్చినప్పుడు బాగా చేస్తారు. తర్వాత కొంచెం ఆనందం వస్తే దేవుడేంది నేనే దేవుడు అని చెప్పి మన కాళ్ళకి మనమే మొక్కుకొని అన్నీ వదిలేస్తాం అనమాట. అది చాలా దుర్మార్గం. మళ్ళా ప్రాబ్లం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఆయన కీర్తన ఆపేశాడో మళ్ళా రాయి అయిపోయింది. నారదుల వారు అన్నారు, హనుమ మళ్ళా కీర్తన మొదలు పెట్టవయ్యా, నా వీణ నేను తీసుకోవాలా అన్నాడు. ఈయన హనుమంతుడు ఏం చేశాడు, తురును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈయన వెనకాల పరిగిస్తున్నాడు, హనుమ 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 అని. ఒక్క గదిలోంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలోంచి ఇంకో గదిలోకి తుర్రును తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపల అంజనాదేవి చూసింది. ఏ హనుమ, ఏంటి సాధువులతో వేళాకోళాలు ఆడుతున్నావా? స్వామికి నమస్కరించుకునే నారదుల వారికి ఏంటి స్వామి అంటే జరిగింది చెప్పాడు. ఆమె గట్టిగా పిలిచింది, ఏ హనుమ రా ఇక్కడికి, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, వేళాకోళం వెటకారం కాదు, మీ నోటి నుంచే విన్నాను. ఇటువంటి మహాత్ములు పాదం ఎక్కడ మోపుతారో ఆ ప్రదేశం పుణ్యతీర్థంగా మారుతుందని విన్నాను కదా, అందుకని మన ఇల్లంతా తిప్పితే మన ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని తిప్పుతున్నాను తల్లి అన్నాడంట. ఇది సాధు సంతుల యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఉండాలి. మరి వారిచ్చేటువంటి సందేశాన్ని హృదయంలో కూడా తీసుకోవాలా. తీసుకున్నప్పుడే పరివర్తన. శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, మరి హృదయము మనస్సు అపరిశుభ్రంగా ఉంటే దానికి ఏం చేయాలంటే సాధన ద్వారా, మంత్రం ద్వారా. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. ఈ సాధన ద్వారా ఈ మనసులో ఉన్న కాలుష్యాన్ని, హృదయంలో ఉన్న కాలుష్యాన్ని మనం తొలగించుకునేదానికి ప్రయత్నించాలి. ఇంకోసారి ఇదే హనుమంతుల వారు వాల్మీకుల వారు ఎదురుపడ్డారంట. వాల్మీకి అన్నాడంట, ఏ హనుమా, సీతను వెతకడానికి నువ్వు వెళ్ళావు కదా, ఆ కాండానికి నువ్వేనయ్యా హీరోవి. అందుకని ఆ కాండానికి నువ్వు లంకకు వెళ్ళి సీతమ్మను వెతికి గుర్తించి వచ్చిన కాండానికి హనుమత్ కాండ అని పేరు పెడతానన్నాడంట. హనుమంతుల వారు అన్నారంట వినమ్రతతోటి, ఈ పేరు ప్రతిష్టలు నాకెందుకు స్వామి, వద్దు అన్నాడంట. కానీ మనం ఆధ్యాత్మికంలో మళ్ళీ కొన్ని మాయలు వస్తాయి మనకు. మనం ఏదైనా సేవ చేస్తే నాకు గుర్తింపు ఉండాలా. ఎవడో ఒక ఆయన దేవస్థానంలో ఫ్యాన్ డొనేట్ చేశాడంట. ఎండాకాలం బాగా ఉక్కగా ఉందంట. ఫ్యాన్ ఆన్ చేస్తే ఈడు ఆపేస్తున్నాడంట డోనరు. భక్తుడు ఒకడు కోపం వచ్చిందంట, ఎన్నిసార్లు నేను ఆన్ చేస్తే వీడు ఆఫ్ చేస్తున్నాడు ఏంటి అని. ఏమయ్యా ఇంత ఉక్కబుడతా ఉంటే ఎందుకయ్యా ఫ్యాన్ ఆపేస్తున్నావు అన్నాడంట. వాడు అన్నాడంట, నేను డోనర్ని ఫ్యాన్కి అన్నాడంట. అయితే అయ్యుండొచ్చయ్యా, తిరగనివయ్యా, చాలా ఉక్కగా ఉంది. ఓరి పిచ్చోడా, జ్ఞానం లేదు నీకు. 4 రెక్కల మీద 4 ఇంట్లో వాళ్ళ పేర్లు రాసుకున్నాను, తిరిగితే ఎవరికి కనపడదు, అందుకని ఆపేస్తున్నా అన్నాడంట. పేరు ప్రతిష్టలకి ఎవడైతే ఇక్కడ గుర్తింపు కోరుకోడో అక్కడ గుర్తింపు వచ్చి అక్కడికి వెళ్ళిపోతాడు. లేదు, ఇక్కడ గుర్తింపు కావాలంటే ఇక్కడే ఉంటాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం ఆధ్యాత్మిక చింతనలో. కనకదాస్ అని చెప్పి మన యొక్క అన్నమాచార్యులలాగా గొప్ప వాగ్గేయకారుడు కర్ణాటకలో. వారి గురువుగా ఆయన శూద్రుడిగా జన్మించాడు. వాళ్ళ గురువు గారు వ్యాసతీర్థుల వారు. వ్యాసతీర్థుల వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ప్రహ్లాదుని యొక్క అవతారం అంట. ప్రహ్లాదుణ్ణి భగవంతుడు వైకుంఠానికి రావయ్యా అని పిలిస్తే ప్రహ్లాదుడు నరసింహ భగవానుడితో చెప్పాడంట. ఏమని చెప్పాడు అంటే, నా గురుదేవులు నారదముని యొక్క అనుగ్రహం వల్ల మీ పాదపద్మముల పట్ల కించిత్తు ఆకర్షణ నాకు కలిగింది. ఆ ఆకర్షణ లేని అభాగ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో ఆ ఆకర్షణ కల్పించి వాళ్ళను వైకుంఠానికి పంపించి చివరిగా నేను వస్తాను స్వామి అన్నాడంట నరసింహ భగవానుడితోటి. అందువల్ల ఆయన రాఘవేంద్ర స్వామిగా అవతరించారు, తర్వాత వ్యాసతీర్థుల వారిగా అవతరించారు. ఆయన ఒకరోజు ఈ కనకదాసులో ఉన్న గొప్పతనం అందరికీ తెలియాలని ఉన్నత కులాల్లో పుట్టిన వాళ్ళు ఆయన్ని తక్కువగా చూస్తూ ఉంటే ఒకరోజు ఉపన్యాసం ఇస్తూ కనకదాసును పిలిచి అన్నాడంట, కనక, ఈ భక్తుడు వైకుంఠానికి వెళ్తాడా అన్నాడంట. వెళ్ళడన్నాడంట. మరి వీడు వెళ్తాడా అన్నాడంట. వాడు వెళ్ళడన్నాడంట. మరి వీడి సంగతి ఏంటి అన్నాడంట. వాడు వెళ్ళడన్నాడంట. మరి నా సంగతి ఏంటి అన్నాడంట. మీరు కూడా పోరు అన్నాడంట. మరి నీ సంగతి ఏంటి అన్నాడంట. అప్పుడు ఆయన కన్నడ భాషలో చెప్పాడంట, నాను హోగిదరే హోగబోదు, నేను పోతే పోతాను అన్నాడంట. ఒరే, అక్కడున్న శిష్యులందరూ కోపం వచ్చిందంట. ఎవ్వరు వెళ్ళనన్నాడు, వీడు వెళ్ళిపోతాడంట అని చెప్పి ఆగ్రహించే లోపల ఆయన అన్నాడు, అయ్యా నా మాటలు బాగా అర్థం చేసుకోండి, నేను పోతే పోతాను, నేను అన్న భావన నాలో పోతే పోతాను అన్నాను కానీ నేను పోతాననలేదు అన్నాడంట. ఆధ్యాత్మిక చింతన యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే ఆ నేను అన్నటువంటి అహం పోవాలా, అది పోతేనే. సో అందువల్ల మొట్టమొదట నేను అన్నది ఎవరో గుర్తించాలా.
ఆ నా సహజ స్వరూపం ఏంటో గుర్తించాలా, ఆ సహజ స్వరూపాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా వ్యవహరించుకోవాలా. ఈ ప్రాపంచిక ప్రపంచంలో చేసేటువంటి కర్మలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆనందం కావాలా, కానీ ఆనందానికి సూత్రం కూడా తెలియాలి కదా. అన్ని పనికిమాలిన పనులు చేసేసి నాకు ఆనందం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు కదా. అదే రకంగా పాప ప్రక్రియ చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య ప్రక్రియ చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం అది. ఈ రెండూ నాకొద్దు, మీ పాదపద్మముల సేవ నాకు కావాలని ఆ పరమాత్మను సేవించుకుంటే మోక్షం వస్తుంది, మోక్షం వస్తుంది. దానికోసం ఇవి తెలుసుకునే దానికోసం, జంతువులు తెలుసుకోలేవు ఇవన్నీ కూడా, మనిషి తెలుసుకోగలడు. ఇదే కనకదాసుని పాపం చేయకుండా ఉండాలా అంటే దానికి ఉదాహరణ ఇది. గురువుగారు పిలిచి అందరి శిష్యులకి తలా ఒక అరటిపండు ఇచ్చాడంట. ఎవ్వరు చూడని ప్రదేశంలో తినిరండి నాయన అన్నాడంట. అందరూ వెళ్ళిపోయారు, మూతులు దుచ్చుకుంటా వస్తున్నారు ఒక్కొక్కరు. ఒకడిని అడిగారు గురువుగారు, అరే నువ్వు ఎక్కడ తిన్నావురా అన్నాడు. వాడు అన్నాడు, గురువుగారు గది లోపలికి వెళ్ళి తలుపులన్నీ బంధించేసి చక్కగా ఎవ్వరు చూడకుండా తిన్నాను గురువుగారు అన్నాడంట. ఇంకొన్ని అడిగాడు, నువ్వు ఎక్కడ తిన్నావు అంటే, గురువుగారు బావి లోపలికి వెళ్ళి ఎవ్వరు చూడకుండా తిన్నాను అన్నాడంట. ఇంకొన్ని అడిగాడంటే, నువ్వెక్కడ తిన్నావు? గురువుగారు పొద లోపలికి వెళ్ళి తిన్నాను, ఎవ్వరూ చూడలేదన్నాడంట. కనకదాసుల వారి చేతిలో అరటిపండు అట్లాగే ఉంది. ఏమయ్యా నువ్వు తినలేదా అన్నాడంట వ్యాసతీర్థుల వారు. అప్పుడు కనకదాసు అన్నాడంట, స్వామి ఎవ్వరు చూడని ప్రదేశంలో తినమన్నారు, ఆ సర్వవ్యాపకుడు పరమాత్మ అన్ని దిక్కులా ఉన్నాడు, అందుకని నేను తినలేకపోయాను, తీసుకొచ్చేశాను అన్నాడంట. ఇటువంటి సత్యాలు నరనరాల్లో ఆధ్యాత్మిక చింతన వల్ల ప్రతి ఒక్కరిలో జీర్ణించుకొని ఉండడం వల్ల ఇంతకు ముందు రోజుల్లో పాపం చేయడానికి ప్రతి ఒక్కడు భయపడేటువంటి వాడు. ఆ పరమాత్మతత్వం సమాజంలో ఎప్పుడైతే దూరం అయిపోయిందో, ఎవరూ ఆ పరమాత్మను చూడలేకుండా ఉన్నారు కాబట్టి పిచ్చి పిచ్చిగా పాపాలు చేసే సమాజాన్ని నరకప్రాయంగా మార్చేస్తూ ఉన్నారు. మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ పరమాత్మతత్వాన్ని సమాజంలో వ్యాప్తి చెందించాలా. ఆ ముస్లిం పిల్లవాడు చివరిగా ఒక మాట చెప్పాడు స్టేజ్ దిగిపోతూ. ఏమన్నాడంటే, ఇంత అద్భుతమైంది భగవద్గీత, చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకొని వెళ్తారు, ఒక్క హిందువు భగవద్గీత తీసుకొని గుడికి వెళ్ళడం నేను చూడలేదు, అది జరిగిన రోజు ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఆ ముస్లిం పిల్లవాడు స్టేజ్ దిగేశాడు అనమాట. దురదృష్టవశాత్తం ఏంటి అంటే రైల్వే స్టేషన్ పక్కన ఉండేవాడు ట్రైన్ ఎప్పుడు మిస్ అవుతుంటాడంట. మనం ఏంటి అంటే మేము హిందువులం, మా కులమోడే కృష్ణుడు, మా కులం వాడే రాముడు, కానీ నేను ట్రైన్ ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను, ఆలస్యంగా వస్తాను. కార్యక్రమాలకి ఆధ్యాత్మిక చింతనకి నేను చిన్నప్పుడు నిన్న కూడా ఎక్కడో ఉపన్యాసంలో చెప్తూ ఉన్నాను, మనం తప్పించాల దీనికోసం. ఈ అవకాశం దొరకునా, ఇటువంటి సేవ దొరకునా, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే పరిగెత్తాలా, నేను మిస్ కాకూడదు, ముందే ఉండాలా. కానీ స్లోగా వస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు కూడా, నిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎప్పుడో చిన్నప్పుడు సినిమాకి వెళ్తే లేట్గా వెళ్ళాం. ఆ లేట్గా వెళ్ళే వాళ్ళందరూ ఆ వాచ్మెన్ అడుగుతున్నారు, ఒరే బొమ్మ స్టార్ట్ అయిపోయిందా, 5 నిమిషాలు సినిమా లేట్ అయితేనే అంత టెన్షను. మరి ఇది జీవితానికి విలువైనటువంటి సమాచారం, ఇది మిస్ అయితే ఎంత లాసో అర్థం చేసుకోవాలి మనం. చాలా పెద్ద లాస్ ఇది. ఎవడో ఒకడు, ఒక కుటుంబం అంతా ఆధ్యాత్మికంగానే ఉండేవారంట. వాళ్ళ ఇంట్లో ఒక మధు అని చెప్పి ఒక పిల్లవాడు ఉండేవాడంట. వాడు ప్రతి కార్యక్రమానికి లాస్ట్లో వచ్చి అటెండ్ అయ్యేవాడంట. వాడు విధివశాత్తు ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడంట. యమకింకర్లు వచ్చారంట, పట్టుకొని వాడిని నరకానికి తీసుకెళ్తున్నారంట. వాడు వాళ్ళతో చెప్తున్నాడంట, మా కుటుంబం అంతా భక్తులయ్యా, అది ఇది అంటే, ఇవన్నీ మాకు తెలియదయ్యా, నిన్ను పికప్ చేసుకొని రమ్మన్నారు, తీసుకెళ్తున్నాం అని చెప్పి అంటున్నాడంట. లేదు, ఈ లోపల నరకం నుంచి రోదనలు వినిపిస్తున్నాయంట. అక్కడ నూనెల్లో గాల్చే వాళ్ళని, కత్తులతో నరికేవాళ్ళు, ఇవన్నీ శిక్షలు పడుతుంటాయి కదా, అవన్నీ వినిపిస్తున్నాయంట. వీడు ఆ నరక ద్వారం దగ్గరికి వెళ్ళే కొద్దీ టెన్షన్ తోటి, అరే నన్ను వదిలేయండి అయ్యా బాబు అని చెప్పి అరుస్తున్నాడంట. అప్పుడు గుర్తొచ్చాడు ఆడి కృష్ణ అని చెప్పి, కృష్ణ అని పెద్దగా అరిచాడు అనమాట. కృష్ణుడు ప్రత్యక్షమైపోయి,
వదిలేయండి అంటే యమకింకర్లు వెళ్ళిపోయారంట. వీడిని చేత్తో పట్టుకుని రాపోదాం అంటే అప్పుడు వీడు భగవంతుడు కృష్ణుడితో అన్నాడంట, స్వామి లాస్ట్ మినిట్ దాకా ఎందుకు నన్ను టెన్షన్ పెట్టారు, మొదట్లోనే వచ్చి నన్ను తీసుకెళ్ళి ఉండొచ్చు కదా అంటే అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, నువ్వు కూడా నా కార్యక్రమాలన్నిటికీ లాస్ట్లోనే కదా వచ్చేవాడివి, అందుకని నేను కూడా లాస్ట్లో వచ్చానని చెప్పాడంట. ఆధ్యాత్మిక కార్యక్రమం మొట్టమొదట ఉండాల, మొట్టమొదట ఉండాలి, నా సీట్లో నేను మొదటి సీట్లో నేను ఉండాలి, మొదటిది ఉండాలా అనేటువంటి భావన ఉండాలి. ఎందువల్ల అంటే ఆచార్యులు చెప్పినట్టుగా చెడిపోయేదానికి అంతా కష్టపడుతున్నాం, కానీ మనతో వచ్చేదానికోసం కష్టపడకపోతే ఎంత మూర్ఖత్వం అయిపోతుంది అది చెప్పండి. చెడని పదార్థము హరిసేవ అన్నారు. ఆ పరమాత్మ సేవ అదే మనతో వచ్చేది, ఆత్మతో వచ్చేది. ఈ శరీరంతో ఏమీ రావు. ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట. ఒక గురువుగారు ఎప్పుడు వెళ్ళి ఆధ్యాత్మికత గురించి చెప్పడానికి ప్రయత్నం చేసేవారంట. కానీ ఆ రాజుగారు మన టైపే, మీరు చెప్పేది చాలా బాగుంది కానీ కొంచెం టైం లేదు నాకు, ఇదో ఈ విరాళం తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉండేవాడంట. అప్పుడు ఈ గురువుగారు యథా రాజా తథా ప్రజ అన్నారు కదా, రాజుకే ఆధ్యాత్మిక చింతన లేకపోతే ప్రజల్ని ఇంకేం పరిపాలిస్తాడు ధర్మంగా, ఇతనికి జ్ఞానం కొంచెం ఇవ్వాలా అని ఒకరోజు అన్నాడంట, అయ్యా నువ్వు ఇచ్చే విరాళం వద్దు, నాకు నీ పాద పూజలు వద్దు, నాకు కోరిక ఉంది తీర్చవయ్యా అన్నాడంట. ఏంటి గురువుగారు అన్నాడంట, మీ శిష్యుణ్ణి పంపించి మీ మంత్రిని పంపించి రాజ్యమంతా వెతికి ఒక మూర్ఖుణ్ణి పట్టకరమని చెప్పును, వాడికి ఒక చేతికర్ర ఇచ్చి తిరుగుతూ ఉండమనండి, నెల నెల వాడికి జీతం ఇవ్వండి, ఇది నా కోరిక అన్నాడంట. అదేం పెద్ద పని కాదని చెప్పి మంత్రిని పంపించాడు. ఒక మూర్ఖుణ్ణి పట్టుకొని వాడికి ఒక చేతికర్ర ఇచ్చారు, తిరుగుతూ ఉండమని చెప్పారు. కొన్ని రోజులకి రాజుగారికి అనారోగ్యం వచ్చింది. వస్తే వైద్యులు వచ్చి అన్నారు, అయ్యా నీకు వచ్చిన రోగానికి వైద్యం లేదు, ఏ క్షణమైనా బకెట్ దన్నేయచ్చు నువ్వు అని చెప్పారంట. ఎప్పుడన్నా పోయేటప్పుడు చాలామంది పరివారాన్ని అంతా పిలుచుకుంటారు. ఎందుకు పిలుచుకుంటారంటే వాళ్ళందరూ వచ్చి కొంచెం హామీలు ఇస్తుంటారు, అన్నా నువ్వేం భయపడకనా, ఇంకో 10 సంవత్సరాలు గట్టిగా ఉంటావు, మెత్తకు కూడా కాదు అని చెప్పి చెప్తుంటారు. అటువంటిది ఏదో కొంచెం హామీ వస్తుంటుంది అనమాట. సో అందుకని అందరినీ పిలిపించాడు. అందరూ వచ్చారు కానీ ఒకటి రాలేదే అనుకున్నాడు. ఎవడబ్బా అంటే ఆ మూర్ఖుడు అని చెప్పి గుర్తొచ్చింది. అరే మంత్రి, ఆ మూర్ఖుడిని కూడా పిలవయ్యా అన్నాడు. ఈ మూర్ఖుడు వచ్చి కర్ర పట్టుకొని నిలబడుకున్నాడు. అరే మూర్ఖ, నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. అప్పుడు ఈ మూర్ఖుడు ఏమన్నాడంటే, అయ్యా చాలా దూరం వెళ్ళిపోతున్నారంటున్నారు కదా, రథంలో వెళ్ళండి, కాళ్ళు నొప్పులు వేస్తాయి అన్నాడు. ఒరే మూర్ఖ, నేను రథం తీసుకెళ్ళాను రా అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, రాణులు చాలామంది ఉన్నారు కదా, ఒక ఇద్దరినన్నా వెంట పెట్టుకుని వెళ్ళండి, సేవకు ఉపయోగపడతారన్నాడు. ఆ రాణులకు భయం వేసింది, ఎవరిని పిలుస్తాడో అని. అరే మూర్ఖ, రాణులను కూడా తీసుకెళ్ళలేను రా అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, సేవకులు చాలామంది ఉన్నారు కదా, ఒక ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళండి అన్నాడు. అరే మూర్ఖ, వాళ్ళని కూడా తీసుకెళ్ళలేను అన్నాడు. అయితే ఒక పని చేయండి అయ్యా, దండయాత్రలు అవి ఇవి చేసి ధనాగారం నిండుకు ధనం నింపారు కదా, ఒక 20,000 వరహాలో 30,000 వరహాలో మూట కట్టుకొని వెళ్ళండి, ఖర్చు కన్నా ఉంటుందన్నాడు. ఒరే మూర్ఖ, అది కూడా తీసుకెళ్ళలేను అన్నాడు. అయినా నువ్వు మూర్ఖుడివి, నీకు అర్థం కాదు, ఒక పని చేయి, జీవితం అంతా కర్ర పట్టుకొని తిరిగావు, ఇంకొక పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకొని వాడికి కర్రప్ప చెప్పి తిరుగుతూ ఉండమని చెప్పు, వాడికి జీతం వచ్చే ఏర్పాటు చేస్తాను, నీకు పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తాను అన్నాడు. అప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేశాడంటే ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెట్టాడు. అరే నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి కర్ర వాడికి అప్ప చెప్పమంటే నా చేతిలో పెట్టావేంట్రా కర్ర అంటే, నీకన్నా పరమ మూర్ఖుడు ఎవడు ఉంటాడయ్యా, జీవితం అంతా కాయా కష్టపడ్డావు, రథంలో బొమ్మంటే తీసుకెళ్ళలేనన్నావు, భార్యల్ని తీసుకెళ్ళలేనన్నావు, సేవకుల్ని తీసుకెళ్ళలేనన్నావు, గొడ్డు చాకరీ చేసి ధనాగారం అంతా నింపావు, ధనాన్ని తీసుకెళ్ళలేనన్నావు, నీకన్నా పరమ మూర్ఖుడు ఎవరు ఉంటాడు, పట్టుకోకర్రా తిరుగు అన్నాడు. మనం నవ్వుకున్నాం కానీ మనం కూడా అదే కేటగిరీ కదండి. ఏదైతే రాదో దానికోసం రాత్రి పగలు కష్టపడతాం, ఏదైతే మనతో వస్తుందో దానికోసం మాత్రం నిర్లక్ష్యంగా ఉంటాం, సోమరితనంగా ఉంటాం. అందుకని మనం అర్థం చేసుకోవాలి సత్యం ఏంటి అంటే, వేరే ఏ వ్యాపారానికి కూడా ఈ జన్మ కాదు. ఏ వ్యాపారానికి మనుష్య జన్మ అంటే ఆధ్యాత్మిక వ్యాపారం ఒక్కటే, దానికోసమే, మోక్ష సాధన కోసం దీన్ని వినియోగించాలి. అట్టని చెప్పి ఉద్యోగాలు వ్యాపారాలు మానేయమని చెప్పట్లేదు, ధర్మంగా చేసుకోండి, రోజులో సమయం మిగులుతుంది, దాన్ని చెడుకు వినియోగించే బదులు సాధనకు ఉపయోగించండి. జీవిత పరమార్థాన్ని
తెలుసుకునేదానికి ఉపయోగించండి. నేనెవరో తెలుసుకునేదానికి ఉపయోగించండి. అందుకోసం మనం ఈ యొక్క మనుష్య జీవితాన్ని వినియోగించాలా? ఎందువల్ల అంటే మనం ఉన్నటువంటిది చాలా చాలా దుర్భరమైనటువంటి యుగం, చివరిది కలియుగం. కలి అంటే అర్థమేంటి? కొట్లాటలకి కపటానికి యుగం. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు బాగా పెట్టుకుంటారు. అన్నా నమస్తేనా అంటాడు, నమస్తే తమ్ముడు అంటాడు. మనసులో భావన ఎట్టుంటుందో తెలుసా? వీడు నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి సైకిల్ పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతాను, కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతాను అని మనసులో అనుకుంటూ, ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందని నేను చూడకుండా పోతానని మనసులో అనుకుంటూ బయటికి నమస్కారాలు పెట్టుకుంటారు. కొట్లాటలకి కపటానికి యుగం కలి అంటే. చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుంటారు, చిన్నవి, చిన్న చిన్న విషయాలు. బస్సులో సీటు దగ్గర నుంచి అన్నీ కొట్లాట్లే. వీడు చెయ్యిటి పెట్టుకుంటాడు ఆమ్ రెస్ట్ మీద, వాడు పక్కనోడు ఇటు నెడతాడు, ఆయన ఇటు నెడతాడు, కొట్లాట ఫినిష్. ఎవరి మధ్య సత్సంబంధాలు ఉండవు, ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఏం లేవు, ఏం లేవు. భార్యాభర్తలు ఎట్టున్నారో చెప్తాను వినండి. ఒక భర్త రోజు హనుమాన్ చాలీస్ చదువుతున్నాడంట. భార్య అడిగిందంట, ఏంటండి అంత తీవ్రంగా రోజు హనుమాన్ చాలీస్ చదువుతారేంటి అనిందంట. అప్పుడు భర్త అన్నాడంట, భూత ప్రేతాలు స్వప్నంలోకి రాకుండా ఉండాలని చెప్పి చదువుతున్నాను అన్నాడంట. అప్పుడు ఆమె సిగ్గుపడుతూ, ఏమండి నేను ఎప్పుడన్నా మీ స్వప్నంలోకి వస్తానా అనిందంట. అప్పుడు భర్త అన్నాడంట, అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేదన్నాడంట. రిలేషన్షిప్స్ అట్లా ఉన్నాయి. అదే జయదేవ్ గోస్వామి, ఆయన భార్యాభర్తలు గొప్ప దంపతులు అంట. వాళ్ళు చాలా ప్రేమానురాగాలతో ఉండేవారంట. రాణిగారు టెస్ట్ చేయాలని చెప్పి ఒక దోవతికి రక్తపు మరకలు ఉండేది తీసుకొని వచ్చి జయదేవ్ గోస్వామి భార్య పద్మకు చూపించి అనిందంట, మీ ఆయన మా రాజుగారు అరణ్యంలో వేటకెళ్తే సింహం మీ ఆయన చంపేసింది, దోవతి తెచ్చాను అని చెప్పిందంట. ఆ మాట వినంగానే స్వామి అంటూ ప్రాణం వదిలేసిందంట జయదేవ్ గోస్వామి యొక్క భార్య. అంత ప్రేమ అనురాగాలు. అరే నేను రాజుగారికి ఆ విషయం తెలిసి నా భార్య చేసిన తప్పిదానికి ఇంత గొప్ప పుణ్య దంపతులు వాళ్ళు వెళ్ళిపోయారే అని చెప్పి ఆయన ప్రాణత్యాగం చేశాడంట. ఈ అనర్థాలన్నిటికి కారణం నేనే కదా అని చెప్పి రాణిగారు కూడా ప్రాణత్యాగం చేశారంట. వైకుంఠంలో జగన్నాథుడు అన్నాడంట, ఏ జయదేవ్ గోస్వామి, నీవు ప్రతిరోజు అష్టపది నా కోసం పాడుతూ ఉంటే నేను అక్కడ ఉన్నాను పూరీ క్షేత్రంలో, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నేను అక్కడ ఎట్ట ఉంటాను, వెళ్ళవయ్యా కిందకని చెప్పి మళ్ళీ మొత్తం అందరినీ కిందకు పంపించేశాడంట. అటువంటి దంపతులు ఉన్నటువంటి పుణ్యభూమి ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి చెప్పండి? నెల రోజులకి డైవర్సు, 2 నెలలకు డైవర్సు, 3 నెలలకు డైవర్సు. ఎవరు కలిసి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? వ్యక్తుల మధ్యలో ప్రేమతత్వం లేదు. ప్రేమతత్వం లేకుండా ఉండడానికి కారణం ఏంటి? ఆ ప్రేమస్వరూపుడైన భగవంతుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ప్రేమతత్వం అన్న సందేశం మనకు తెలియని దానివల్ల వ్యక్తుల్లో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయన్న సత్యం మనకు తెలియట్లేదు. ఒక ఇల్లాలు ఇంటి ముందుకు బయటకు వచ్చిందంట. 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారంట ఆ ఇంటి ముందు. ఎవరు మీరు అని అడిగిందంట. ఒక వ్యక్తి చెప్పాడు, నేను ప్రేమస్వరూపం అన్నాడు. ఇంకో వ్యక్తి చెప్పాడు, నేను విజయస్వరూపం అన్నాడు. ఇంకో వ్యక్తి చెప్పాడు, నేను సంపద స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాననింది ఆ ఇల్లాలు. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ యజమాని లేడు కదా, యజమాని వస్తే పిలవండి అప్పుడు వస్తామన్నారు. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టింది, చెప్పింది, మన ఇంటి ముందు 3 స్వరూపాలు ఉన్నారు స్వామి, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం, ఒకరు ప్రేమ స్వరూపం, ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి అనింది. ఆ యజమాని మంటైపే, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడంట. సంపద ఉండి విజయం లేకపోతే ఎట్టండి, విజయ స్వరూపాన్ని పిలుద్దామనిందంట. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది, చిన్న బిడ్డ అయినా కానీ ఒక మంచి మాట చెప్పింది, తల్లిదండ్రులారా సంపద విజయం అంటే జీవితాలు పూర్ణత్వం కాదు, ప్రేమ ఉండాలా, నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అనిందంట. అది విని ఆ ఇల్లాలు బయటకు వెళ్ళి, అయ్యా ప్రేమస్వరూపమా ఇంటిలోకి రా అని పిలిస్తే ఆ ప్రేమస్వరూపం లేచి ఇంటిలోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం విజయస్వరూపం కూడా లేచి అనుసరిస్తూ ఉంటే ఆ ఇల్లాలనిందంట, సంపద స్వరూపం విజయస్వరూపాన్ని నేను పిలవలేదండి, నేను పిలిచింది ప్రేమస్వరూపాన్నే. అంటే అప్పుడు సంపద స్వరూపం విజయస్వరూపం సమాధానం చెప్పారంట. అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ విజయము సంపద మేము ఉంటాం, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు అని చెప్పిందంట. ఇంతకుముందు భరత భూమిలో విజయ రహస్యం ఏంటి అంటే వ్యక్తుల్లో ప్రేమతత్వం ఉండింది,
సంపదలు కూడా ఇక్కడ ఉన్నాయి. చరిత్ర చెప్తుంది, విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళంట. ఇప్పుడు కూరగాయలు రాసులు పోసి అమ్మట్లేదు. కారణం ఏంటి అంటే ధర్మం లేదు ఇక్కడ. మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే కరెంటు పోతుంది, వాటర్ బిల్ కట్టకపోతే వాటర్ రాదు. ఎందువల్ల? ప్రభుత్వం మనకు అన్ని సప్లై చేస్తుంది కాబట్టి పన్నులు కట్టాలి. ప్రకృతి ఇచ్చేటప్పుడు ప్రకృతికి కూడా మనం పన్నులు కట్టాలా. ఆ ప్రకృతికి కట్టేటువంటి పన్నులే ధర్మంగా జీవించడం. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఇంతకుముందు చరిత్ర చెప్తుంది, మన పూర్వీకులు వాళ్ళు జీవించేటప్పుడు మాసానికి 3 వర్షాలు పడుతున్నాయంట. 10 రోజులకో వర్షం, 10 రోజులకో వర్షం. ఆ వర్షం కూడా పగలు పడేటువంటిది కాదంట, దైనందిన జీవితానికి ఆటంకం కలుగుతుందని రాత్రే పడేదంట. ఒకసారి నేను జన్మాష్టమికి పిల్లలకి డిబేట్ కాంపిటీషన్ పెట్టాను. ఆ కాంపిటీషన్లో టాపిక్ ఏంటి అంటే, ఆర్ వీ హ్యాపీయర్ దాన్ అవర్ ఫోర్ ఫాదర్స్? ఎస్ అని నో అని డిబేట్ చేయాలి. మన పూర్వీకుల కన్నా మనం హ్యాపీగా ఉన్నామా లేదా? ఒక పాప చెప్పింది, మన పూర్వీకుల కన్నా మనమే హ్యాపీగా ఉన్నాము, ఈ టెక్నాలజీ అంతా వాళ్ళు కనుక్కోలేదు కాబట్టి వాళ్ళలో హ్యాపీనెస్ లేదు అని చెప్పింది. ఇంకో పాప ఏం చెప్పిందంటే, మీరు చాలా చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ టెక్నాలజీ మన పూర్వీకులు కనుక్కొని ఉంటే ఇప్పుడు బతకడానికి మనకేం ఉండేది కాదు. వాళ్ళు ప్రకృతితో జీవించారు కాబట్టి ఇంతవరకు మనం బతకడానికైనా ప్రకృతి ఉంది, లేకపోతే మనం ఇప్పుడే పోయి ఉండే వాళ్ళము. వాళ్ళకి తెలివి లేక కనుక్కోలేదు, తెలివి ఉండి కనుక్కోలేదు వాళ్ళు. ఈ టెక్నాలజీ వల్ల నాశనం అయిపోద్ది కదా ప్రకృతి అని చెప్పి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. సో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, వాళ్ళు ఈ ఆధ్యాత్మికత, ప్రేమతత్వం దీనితోటి ఆనందంగా ఉన్నారు. దీనితోటి ఆనందంగా ఉన్నారు. జీవుడికి కావాల్సింది అది, జీవుడికి కావాల్సింది అది. ఒకసారి కలియుగం యొక్క ప్రభావం గురించి చెప్పి నేను ముగిస్తాను ప్రవచనం. ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు ఒకసారి వెళ్తాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట కూర్చుంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని ధర్మరాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళబోతుంటే భీముడు వాడిని ఆపుతాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునేదానికి వచ్చాను అన్నాడు. ఏంటి ఆ సంఘటన అన్నాడు. కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, భుజబల సంబంధమైంది ఏదైనా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆడు మళ్ళీ 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావు అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడుతూ ఉంది అంటే అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదురా నాయనా, అన్నగారి దగ్గరికి వెళ్ళు అన్నాడు. మరలా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నించారు, ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అన్నాడు. ఊరి నాయన, నీ ప్రశ్నలు ఏంట్రా బాబు, బుర్ర వేడెక్కిపోతా ఉంది, ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. గోవు దూడను చంపి తినేసింది. అరే గోవు సాధు జంతువు, అది దూడను చంపి తినడం ఏంట్రా అన్నాడు. మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. అరే నాయన నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అన్నాడు. ఏంటది అంటే, కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి ఒక బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. అది ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా కానీ అది తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కినటువంటి భక్తుడు తన దోవతీకున్నటువంటి నూలు పోగు తీసి ఆ బండకి కట్టి లాగితే అది దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. భీముడు అన్నాడు, దీనికి అర్థం ఏంటి అంటే, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి, నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలైపోద్ది, నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి ఈ ప్రశ్నలన్నీ, పోయి ఇక్కడి నుంచి అని చెప్పి తరుముకున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వచ్చాడు. భీమసేనుడు చూశాడు. ఏంటి భీమసేన ఇట్లా వచ్చావన్నాడు. మీతో ఏదో చర్చించడానికి వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను,
కానీ ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాణ్ణి పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలా అన్నాడు. వాడెవడో కాదు, మన తర్వాత కలియుగం రాబోతూ ఉంది, కలియుగంలో జరగబోయేటువంటి విషయాలు చెప్పాడు, వాడు స్వయంగా కలిపురుషుడు అన్నాడు. మరి రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు భీముడు. మనిషి అట్టా ఉన్నాడు అన్నాడు. కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వరు నాయనా అంటాడు. ప్యాకింగ్ చాలా బాగుంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేవని. ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటాయి. ప్యాకింగ్ చాలా బాగుంటుంది కలియుగంలో, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం ఏంటి అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, చట్టాన్ని ఎవరైతే కాపాడాలో కలియుగంలో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది అంటాడు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది అంటాడు. ఇది 5000 సంవత్సరాల కిందట వ్యాసుల వారు మహాభారతంలో రాశారు. తూచా తప్పకుండా ఇవే జరుగుతూ ఉన్నాయి, మీరు చూడండి. తర్వాత రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోస్తే ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే దానికి అర్థం ఏంటి అంటాడు. అప్పుడు దానికి ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో, దానికి అర్థం అది అంటాడు. ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు ఒక తండ్రిని చూసుకోలేరు. నేను ఒకసారి రాష్ట్రం అంతా కూడా ఒక కార్యక్రమాన్ని చేశాను. సే నో టు బ్యాడ్ హ్యాబిట్స్, సేవ్ ద యూత్ అని చెప్పి ఒక 20 వాహనాలు పెట్టి వాటి మీద అంతా కూడా ఈరోజు యువత చెడిపోవడానికి కారణాలు ఏంటి అని స్టాటిస్టిక్స్ అంతా బోర్డులు పెట్టి ప్రతి నగరంలో కూడా ఊరేగింపుగా వెళ్ళి ప్రతి నగరంలో ఒక 5,000 మందిని 10,000 మందిని స్టూడెంట్ని గ్యాదర్ చేసి వాళ్ళకి మోరల్స్ అండ్ ఎథిక్స్ మీద ఉపన్యాసం చెప్పి ఈ కథ కూడా వాళ్ళకి చెప్పి ఆర్లగడ్డ అనుకుంటాను ఆ ఊర్లో మీ తల్లిదండ్రుల్ని మీరు బాగా చూసుకుంటారా అని స్టూడెంట్స్ని అడిగాను. ఒక పిల్లవాడు లేచి, మా తల్లిదండ్రులు మమ్మల్ని వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవట్లేదు కదా, మేమెందుకు చూసుకుంటాం అన్నాడు. మేమెందుకు చూసుకుంటాం అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అరే అబ్బాయి, ఎందుకు చూసుకోవాలా అనేది ఒక లాజిక్ చెప్తాను నేను. చిన్నప్పుడు నీకు స్నానం ఎవరు చేయించారన్నాను, అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారు, అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు, అమ్మ అన్నాడు. నువ్వు చేసుకోవచ్చు కదా, ఆమె దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను. చిన్నప్పుడు నేను చేసుకోలేను కదా స్వామీజీ, అందుకని చేయించుకున్నాను అన్నాడు. వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు. నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఈదులోకి తరిమేస్తున్నావు, ఏమిరా న్యాయం ఇది అన్నాను. ఆ మాటకు వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు చెప్పాను, ఇంకొక పిల్లవాడిని అడిగితే వాడన్నాడు, వాళ్ళు చాలా చాదస్తం స్వామి అన్నాడు. ఒరి నాయనా, పుట్టినప్పుడు మొట్టమొదటి చైతన్యం అన్నమయ్య చైతన్యం అన్నారు. చేతిలోకి ఏం దొరికినా చిన్నపిల్లవాడు గమనించండి మీరు, వాడు నోట్లోకి తీసుకుంటాడు, వాడు అన్నంగా భావిస్తాడు. వాడు విసర్జించిన మలాన్ని కూడా తల్లి కాచుకొని శుభ్రం చేయకపోతే ఆ మలాన్ని కూడా వాడు భుజిస్తాడు. కానీ కంటికి రెప్పలాగా రాత్రి పగలు కాపలా కాచుకొని ఆ తల్లి వాడు ఏదో చాదస్తం గీదస్తం అని వాడు చేసిన పనులన్నిటికీ తల్లి వదిలేయలేదు, భరించింది భూమాతలాగా సహనంతో. అవన్నీ చేసి పెంచి పెద్ద చేస్తే, నీవు యోగ్యుడిగా చేస్తే వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తానంటున్నావు, ఏమి న్యాయం రా అన్నాను. లేదు గురువుగారు, ఖచ్చితంగా మా తల్లిదండ్రులు చూసుకుంటానన్నాడు. ఈరోజు దురదృష్టం ఏంటి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం మనం పిల్లలకి ఇవ్వట్లేదు. మనం ఏమి ఇస్తున్నామంటే, హే మా వాడు భలే ఫైటింగ్ చేస్తాడు తెలుసా, అంకుల్కి ఫైటింగ్ చేసేది చూపిరా అంటాడు. వాడు నువ్వే నేను మంచి ఫైటర్ అని చెప్పావు కదా అని పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులతోనే ఫైటింగ్ చేసి ఇదిలోకి తరివేస్తాడు. అది కాదు నేర్పించాల్సింది. ఏం నేర్పించాలి మనం? ఏం నేర్పించాలి సమాజంలో వ్యక్తులకి అంటే పాజిటివ్ థింకింగ్ నేర్పించాలా, ఓర్పు, సహనము, క్షమ, ఇటువంటివి నేర్పించాలా. ఏకనాథ్ బాబా ఆయన జపం చేసుకుంటూ గంగానదీ తీరంలో కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉంటే ఎవడో ఒకడు ఇంకొకరితో పందెం కాశాడంట. ఏమని కాశాడు? ఆయన కోపం వచ్చేటట్టు చేస్తే నీకు 10,000 వరహాలు ఇస్తానన్నాడంట.
ఆ జపం చేసుకున్నటువంటి బాబా దగ్గరికి ఇతను వచ్చి ఉమ్మూశాడు ముఖాన. ఆయన పల్లెత్తు మాట్లాడలేదు, నేరుగా గంగలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ జపం చేసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళా ఉమ్మూశాడు, మళ్ళా నేరుగా వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. 108 సార్లు ఆ రకంగా జరిగిన తర్వాత ఈ దుర్మార్గుడిలో పాశ్చాత్తాపం కలిగి ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించమన్నాడు. అప్పుడు ఏకనాథ్ బాబా ఏమన్నాడు తెలుసా? నీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను అన్నాడు. ఇంత అపరాధం చేస్తే రుణం అంటారేంటి స్వామి అంటే, 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కలిగించావు, నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలనన్నాడు. ఇటువంటివి చెప్పాలి మనం పిల్లలకి, ప్రేమతత్వాన్ని చెప్పాలి పిల్లలకి. అవి చెప్తే వాళ్ళలో ఆ వ్యక్తిత్వం, క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది చిన్నప్పటి నుంచి. అందుకనే పెద్దలు చెప్పారు, మొక్కై వంగనిది మానై వంగున. ఈరోజు పిల్లలు చాలా దుర్మార్గంగా ఉన్నారు. దుర్మార్గంగా తయారు చేసింది నువ్వే, నీ బాధ్యత కూడా ఉంది దాంట్లో, నీ తప్పిదం కూడా ఉంది. ఎందువల్ల అంటే మనం ఈ ప్రాపంచికమైనటువంటి జీవితాల్లో పూర్తిగా నిమగ్నమైపోయి పిల్లల్ని పెంచడంలో మనం అలసత్వం వహించాం, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడంలో అలసత్వం వహించాం. దానివల్ల వాళ్ళ జీవితాలు ఈ రకంగా దుర్భరంగా తయారయ్యాయి. ఒక్క తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు ఒక తండ్రిని చూసుకోలేరు అంటే దానికి అర్థం అది అన్నాడు. మరి సూది రంధ్రంలో ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థమేంటి అన్నాడు భీముడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్పాడు, కలియుగంలో పెద్ద పెద్ద స్కాములు ఎవరు పట్టించుకోరు నాయన, ఏనుగు దూరెళ్ళిపోద్ది, తోక చిక్కు ఉంటుంది. పెట్టి కేసులే పోలీస్ స్టేషన్లో బుకింగ్ అంతా ఏనుగు దూరెళ్ళిపోద్ది అనమాట. ఎలక్షన్ ముందు ఏదో డ్రగ్స్ పట్టుకున్నారన్నారు, ఇప్పుడు దాని ఏమి ఎవడు సూత్రధారి పాత్రధారి ఏం అసలు సైలెంట్ అయిపోయింది అంతా, అన్నీ అట్టాగే ఉంటాయి. ఎన్నో లక్షల కోట్లు అది ఇది అన్నారు, పెద్ద గలబా ఏం లేదు, ఏనుగు దూరెళ్ళిపోతే తోక చిక్కుంటుంది. నేను ఒకసారి అనంతపూర్లో ఇట్లాగే పబ్లిక్ దీంట్లో చెప్తుంటే బందోబస్తు కోసం పోలీసులు వచ్చున్నారు. ప్రవచనం అయిపోయిన తర్వాత పోలీసుల దగ్గరికి వచ్చి, స్వామి ఏనుగు కథ భలే ఉంది అన్నాడు. ఏమయ్యా అంత బాగా నచ్చిందని, మేము చేసేది అదే కదా స్వామి అన్నాడు. సుధీరంధ్రంలో ఏనుగు దూరెళ్ళిపోతే తోక చిక్కుంటుంది, పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు, చిన్న చిన్న పెట్టి కేసులు బుక్ అవుతుంటాయి. 4వది, గోవు దూడని చంపి తినేస్తుంది. దానికి విచారవదనంతో ధర్మరాజు చెప్తాడు, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం, కానీ కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అన్నాడు. ఇందాకటి నుంచి మనం శాకాహారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భీష్మ పితామహుడు చెప్తాడు, ధర్మ నియమాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే అహింస అంటాడు. మొట్టమొదటిది ధర్మ నియమం. ఏనుగు పాదం గుర్తులో అరణ్యంలో ఉన్నటువంటి ఏ జంతువు పాదం గుర్తైనా ఇమిడిపోతుంది. ఎందువల్లంటే ఏనుగు పాదం గుర్తు పెద్దది కాబట్టి. అదే రకంగా అహింస అన్న ధర్మ నియమంలో అన్ని ధర్మ నియమాలు ఇమిడీకృతమవుతాయి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. జంతువుల్ని తినడం కాదు. ఈరోజు అమెరికా తాయివాన్లలో ఏం జరుగుతూ ఉంది అంటే అబార్షన్ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడనమాట. చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యం ఏంటి అంటే సంస్కృతి, కల్చర్, అంతస్తుల మేడలు, కరెన్సీ, టెక్నాలజీ కాదు. ఇది వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి భూమి ఇది అన్నమాట. అటువంటి ఈ భూమిలో పుట్టి మనం ఆ సంస్కృతిని అనుసరించాలని కలలుగొంటూ ఉన్నామంటే ఇది ఖచ్చితంగా మన దౌర్భాగ్యం అని చెప్పి మనం గుర్తించాలి. మన దౌర్భాగ్యం అని మనం గుర్తించాలి. ఎంతో నీచమైనటువంటి సంస్కృతి. ఈరోజు మనం కేవలం ధర్మో రక్షతి రక్షత అని స్టిక్కర్లు అంటించుకుంటే ఉపయోగం లేదు. దానివల్ల ఆ ధర్మానికి పాదాలేంటో తెలుసుకోవాలా. అహింస అన్నటువంటి పాదాన్ని మాంసభక్షం పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటి ధర్మపాదాన్ని, వ్యభిచారం అనేటువంటి వ్యసనం పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. సత్యవాక్ పరిపాలన అన్నటువంటి ధర్మపాదాన్ని జూదం పడగొడుతుంది. తపస్య అన్న ధర్మపాదాన్ని మద్యం పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. ఈ యొక్క వ్యసనాలకు లోబడినటువంటి వ్యక్తిలో పశు ప్రవృత్తులు ఉంటాయి. అందుకనే నేను ఈ వ్యసనాలకు విరుద్ధంగా ఉద్యమం చేసినప్పుడు అప్పుడు పోలీసు వారు వచ్చి చెప్పారు, మద్యం యొక్క మత్తులో తల్లులను అత్యాచారం చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి స్వామి అని చెప్పేవారు పోలీసు. అంటే అది మృగత్వం కాదా? దానికి కారణం ఏంటి అంటే ధర్మానికి భిన్నంగా మనం నడుచుకోవడం. ధర్మో రక్షతి రక్షత అంటే కేవలం స్టిక్కర్ కాదు, దానికి పాదాలేంటో తెలుసుకోవాలా, అవి అనుసరించడానికి మనం ప్రయత్నించాలా. అప్పుడే ధర్మాన్ని మనం కాపాడిన వారం అవుతాం. ఈరోజు మన సంస్కృతి ఏం చెప్తుంది? స్త్రీ పురుషులు వివాహం అయ్యేంత వరకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. మంటల దగ్గరికి వెన తీసుకెళ్తే కరిగిపోదు. ఈరోజు సోషలిజం అని చెప్పి వాళ్ళకి 10th క్లాస్ నుంచే మొదలు పెట్టేస్తారనమాట.
సినిమాలకి నిజ జీవితానికి వ్యత్యాసం తెలియదు వాళ్ళకి. సినిమాలో చూపిస్తారు వ్యాపారం, అది తిరిగినోడితోనే పెళ్ళవదు. మనం తిరిగేటప్పుడు ఎవరో చూసుంటాడు. పెళ్లి రోజే పెళ్లి కుమారుడు ఫ్రెండ్ వచ్చి, అరే నీ భార్యను ఎక్కడో చూసినట్టుందిరా అని చెప్పి అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు వీళ్ళు పెళ్లి పెటాకులు అయిపోద్ది అనమాట. ఇవే సమాజంలో సమస్యలన్నీ కూడా. మన సనాతన సంస్కృతి అందుకనే ఇటువంటి అనర్థాలు నువ్వు ఫేస్ చేయకూడదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సనాతన సంస్కృతిలో ఉన్న నియమాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో కష్టం వచ్చినప్పుడు పరిష్కారం కాదు, అసలు కష్టమే రాకుండా ఉంటుంది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అది. ఇప్పుడు చాలా ధర్మాలు ఏం చెప్తాయి, మా కష్టాలకు మీకు పరిష్కారం అయిపోతే వచ్చేయండి, మా దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు ఎవరన్నా జడ్జి ఉన్నాడు, ఎవడన్నా దుర్మార్గుడు ఉన్నాడు, వాడు హత్యలు చేశాడు, కూనీలు చేశాడు, అత్యాచారాలు చేశాడు, వాడిని తీసుకెళ్ళి జడ్జి ముందు నిలబెట్టారు. వాడు జడ్జి ముందు నిలబెట్టగానే వాడు జై జడ్జి జై జై జడ్జి అని చెప్పి భజన చేస్తే, అబ్బా నా గురించి భజన చేశాడని చెప్పి కేసులు కొట్టేశాడు అనుకోండి, అటువంటి జడ్జిని ఏమంటారు? అటువంటి జడ్జిని సరైనోడు అంటారా? కాదు కదా. మరి ఒక జడ్జే తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే వాడిని సరైన జడ్జి కాదు అన్నప్పుడు, దేవుడు పాపాలు చేసిన వాడిని శిక్షించకుండా వదిలేస్తే ఆ దేవుడు సరైనడా? ఇది ఎప్పుడన్నా ప్రశ్నించారా మీరు? ఇది అర్థం చేసుకున్నారా? చెప్పండి. సమూహం సర్వభూతేషు, సొంత కుటుంబం వాళ్లే తప్పు చేస్తే యదువంశాన్ని వదిలిపెట్టలేదు భగవంతుడు, వాళ్ళను కూడా శిక్షించాడు. ఇది దైవత్వం అంటే. దైవత్వానికి తరతమ భేదాలు లేవు. ఇదే దైవత్వం, అది ఉన్నవాడే దేవుడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎందువల్ల అంటే ఎవడో కూర్చున్న కొమ్మ అమాయకత్వం, ఆధ్యాత్మిక అమాయకత్వం సమాజంలో కూర్చున్న కొమ్మ నరుకుతూ ఉన్నాడంట. పోయే బాటసారి చెప్పాడు, ఒరే కూర్చున్న కొమ్మ నరుకుతున్నావు పడిపోతావురా అన్నాడంట. పాపావయ్యా నీ పని నువ్వు చూసుకో అన్నాడంట. వాడు నరికేశాడు, పడిపోయాడు, నడ్డెదిరింది. లేచిన తర్వాత ఆ చెప్పిన వ్యక్తిని వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడంట. ఇందాక పోపమన్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు ఏంట్రా అంటే, మీరు సామాన్యులు కాదు భవిష్యత్తు చెప్పారన్నాడంట. ఓరి మూర్ఖుడా, కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావని తెలియదని మూర్ఖుడా, నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టు, నాకు చాలా పనులు. ఈ రకంగా ఆధ్యాత్మిక అంధకారం ఉంది సమాజంలో. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రకరకాల కళ్ళబొల్లి కథలు చెప్పి మతాలను మార్పిడి చేస్తూ ఉన్నారు. సత్యం ఒకటే, ధర్మం ఒకటే, ఈ సృష్టిని నడిపించేటువంటి దేవుడు ఒక్కడే, ఈ యొక్క ప్రకృతి నియమం ఒక్కటే. ఇదేదో పొలిటికల్ పార్టీలాగా మా కోటేస్తే మీకు అది బీరువా ఇస్తాం, లేకపోతే బింది ఇస్తాం, అది కాదు భగవంతుడి దగ్గర. భగవంతుడు ఒక్కడే, యూనివర్సల్ లా ఒకటే. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాల కారణం ఇదే. యూనివర్సల్ లా ఒకటే, దేవుళ్ళు తత్వాలు మారవు. ఇది తెలుసుకోవాలి మనం. తల్లే తన బిడ్డను చంపేస్తుంది అంటే ఈ విచ్చలవిడితనం వల్ల. చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు నూలు పోగుతో ఆ బండ కట్టి లాగితే దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయిందంట. ధర్మరాజు చెప్తాడు, మంచి చేయాలంటే అన్ని ఆటంకాలు ఉంటాయి కలియుగంలో. చెడుకి బాగా ప్రోత్సాహం ఉంటుంది. చెడుకు ప్రోత్సాహం ఉంటుంది. రామాయణంలో రావణాసురుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. లక్ష్మణస్వామికి రాముల వారు చెప్పారు, వాడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, గొప్ప అనుభవజ్ఞుడు. జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తామన్నాడంట. లక్ష్మణుడికి ఇష్టపుట్టలేదు, వాడి దగ్గరికి పోయి జ్ఞానసారం ఏంటి మనం అడిగేదని. అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. రావణాసురుడు తల పక్కన కూర్చొని, ఎవరి దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా అంటూ, అయినా కొంత అనుభవం ఉంది, జ్ఞానసారం ఏదన్నా ఉంటే ఇవ్వన్నాడంట. అట్ట అడిగితే ఎవడన్నా ఇస్తాడండి? రావణాసురుడు తల తిప్పుకున్నాడు. లక్ష్మణుడు వచ్చి రాముల వారితో అన్నాడంట, దుర్మార్గుడు చచ్చేటప్పుడు కూడా అహంకారం పోలేదు, వాడికి జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడంట. పరమాత్మ తెలియందేముంటుంది ఆయనకి, నువ్వు ఎట్లా అడిగావయ్యా అన్నాడంట. ఇట్ట అడిగానంటే జ్ఞానం అడిగే పద్ధతి అది కాదయ్యా, ఎవరి నుంచన్నా జ్ఞానం పొందాలా అంటే అతను గురువు, మనం శిష్యులం, నేను నీకు నేర్పిస్తానని ఆయన ధనుర్బాణాలు పక్కన పెట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని రామచంద్రుల వారు చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ రకమైన వైరం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప తపస్వివి, గొప్ప జ్ఞాన సంపన్నుడివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానన్నాడంట. అప్పుడు
అశ్రునయనాలతోటి రావణాసురుడు అన్నాడంట, స్వామి ధర్మానికి ప్రభువులు దేవదేవుడు మీరు, నేను చెయ్యని అపరాధం లేదు అటువంటి నీచుణ్ణి, నా పాదాల చెంత కూర్చొని చేతులు జోడించి జ్ఞానసారం అడుగుతున్నారంటే వినమ్రతతో మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణమే ఉందయ్యా. అయినా చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒక్కటే. ఏంటది అంటే, మనిషి మంచి పనులు చేసి సుఖపడ్డానికి ఉత్సాహపడడు, చెడ్డ పనులు చేసి కష్టాన్ని కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అదే. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం ఆమెను తిరిగి మీకు అప్పగించడానికి నేను పడలేదు. అందువల్ల నాకు నా వంశానికి ఏమైందో చూడండి. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒక్కటే. ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అన్నాడండి. సో అందువల్ల మనం ఏంటి అంటే, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే బండ అడ్డంగా పడిపోయింది, నూలు పోగుతో దాన్ని కట్టి లాగితే దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. ధర్మరాజు ఆ నూలు పోగును దేంతో పోలుస్తాడంటే భగవత్ నామంతో పోలుస్తాడు. కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరంబ్రజం. కలియుగం దోషాలకు నిధి, వజ్ర వైడూర్యాలకు కాదు. అయితే ఒక్క సుగుణం ఉంది. ఏమిటా సుగుణం అంటే, కీర్తనాది ఏవ కృష్ణస్య. ఇందాక మీరు కృష్ణుని కీర్తన చేశారు, తన్మయత్వం. అప్పుడు మీకేమన్నా మీ ఇంట్లో సమస్యలు గుర్తొచ్చాయా? మీకున్నటువంటి ఈఏఎంలు ఎట్లా కట్టాలనేది ఏమన్నా గుర్తొచ్చిందా? ఏం లేదు, అన్నీ మర్చిపోయారు. ఆ పరతత్వంలో ఆనందంగా నృత్యం చేశారు. కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరంబ్రజేత్. ఆ దోషాలన్నింటి నుంచి కూడా విముక్తిని పొందాలా అంటే కలియుగంలో కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌత హరికీర్తన. ఈ యొక్క యుగధర్మం ఏంటి? నామ సంకీర్తన చేయడం, నామ సంకీర్తన చేయడం. సో అందువల్ల ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ రాజుగారు ఏర్పాటు చేశారు. మీరు ఈ యొక్క సందేశాలు ఇవన్నీ తిరిగి వెళ్ళిపోయినా హృదయంలో ఉంచుకొని వెళ్ళండి. లేనివి అవసరం లేనివి వదిలేయండి. హృదయంలో ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ సత్సంగాన్ని ఉంచుకొని మీరు వెళ్ళి, నేను ఇందాక ఒకటి చెప్పాను, ప్రచారం లేని దానివల్లే ధర్మం మారుతూ ఉన్నారు. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ దగ్గర ఆ విలేజ్లో ఒకసారి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే ఉపన్యాసం తర్వాత 108 సార్లు హరే కృష్ణ మంత్రాన్ని అందరి చేత చెప్పిస్తే ఆ విలేజ్ హెడ్ ఒక 10 మందిని తీసుకొచ్చి, వీళ్ళు మతం మారిపోయారు కానీ మీరు నామం చేపిస్తే చేశారు వాళ్ళు. నేను అడిగాను, మీరు మతం మారారు కదా, ఎట్ట చేశారు నామం అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ 1.5 గంట సేపు చక్కగా మీరు వివరించారు, మాకెవరన్నా ఇట్లా చెప్పుంటే అసలు మేము మతం ఎందుకు మారేవాళ్ళం అన్నారు. ఈరోజు సమాజంలో మనం ప్రచారం చేయట్లేదు. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, ఏదం పరమం గుహ్యం మద్భక్తేష్విదాశతి భక్తి మయీ పరాకృత్వం మమే వైశస సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవడైతే బోధిస్తున్నాడో వాడు మిక్కిలి ప్రీతిపాత్రుడు, తప్పక నన్ను చేరుకుంటాడన్నాడు. సో అందువల్ల భగవంతునికి ప్రియమైంది ఈ జ్ఞానాన్ని ఇవ్వడం. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? తప్పిపోయిన పిల్లల్ని తండ్రి దగ్గరికి చేర్చిన వాళ్ళం అవుతాం మనం. ఈ యొక్క దుఃఖ సాగరంలో అందరూ ఆ తండ్రి, ఆ భగవంతుడి నుంచి దూరం అయిపోయి ఉన్నారు. మనం ఈ తత్వం బోధించడం వల్ల ఆ నిజమైన తండ్రి దగ్గరికి ఆ పిల్లల్ని మనం చేర్చిన వాళ్ళు అవుతాం. ఎవరైతే తప్పిపోయిన తండ్రిని, పిల్లవాడిని తీసుకొచ్చి తండ్రికి అప్పగిస్తాడో ఆ అప్పగించిన వ్యక్తి ఆ తండ్రికి చాలా ప్రియమవుతాడు. ఆ స్థానంలో మనం ఉంటాం ఈ ధర్మాన్ని ప్రచారం చేస్తే. సో అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పారు, యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా కృష్ణ ఉపదేశాన్ని చేయండి, గీతా జ్ఞానాన్ని బోధించండి, ఈ ప్రేమతత్వాన్ని చెప్పండి, ఈ సంకీర్తన ఉద్యమాన్ని, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయండి. తద్వారా ఒక వాసుదేవ కుటుంబం అన్నటువంటి ఒక గొప్ప కుటుంబాన్ని మనం చూడొచ్చు. ఎటువంటి కుటుంబం అయ్యా అంటే, దుఃఖం లేనటువంటి కుటుంబాన్ని, వైకుంఠ వాతావరణంలో ఉన్నటువంటి కుటుంబాన్ని మన కళ్ళ ముందే మనం చూడొచ్చు. మన యొక్క సమయంలోనే మనం చూడొచ్చు. హరే కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. ఒక్కసారి అందరూ నాతో నామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ 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 హరే హరే,
Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Govinda Jaya Jaya, Gopala Jaya Jaya. 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 Radha Ramana Hari Govinda 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 Jaya Jaya. Govinda 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 Govinda. Govinda 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 Govinda. Govinda 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 Govinda. Govinda 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 Govinda. Gopala 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 Gopala. Gopala 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 Gopala. Gopala 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 Gopala. Gopala 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 Gopala. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Hare Krishna Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Hare Krishna